ఇక అమరావతి బిల్లును పార్లమెంటు ఆమోదించటం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేయడంతో కోట్లాది మంది ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరాయని, దేవతలు పాలించిన పుణ్యభూమి అమరావతి అని, ఇక ఏపీ శాశ్వత రాజధానిగా ఉంటుందని సంతోషం వ్యక్తం చేశారు. మనకి తెలియదు. కొందరేమో కర్నూలు అంటారు, కొందరేమో విశాఖపట్నం అంటారు, కొందరేమో విజయవాడ అంటారు, మంగళగిరి అంటారు. ఇన్ని రకాలుగా మన రాజధాని బిల్లు పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు పార్లమెంట్లోనే ఉన్నారు. నిన్నటి నుంచి ఎంపీలు అందరినీ కలుస్తూ మాకు రాజధాని ఇవ్వండి అని కోరుతూ మిగిలిన రాష్ట్రాల్లో పార్లమెంట్ సభ్యుల్ని, ఇతర పార్టీలు వాళ్ళందరినీ కలుస్తూ ఈ రాజధాని బిల్లు ఓటేయండి అని చెప్పి వారు కూడా అక్కడే ఉండి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఇవాళ బిల్లు పాస్ కాబోతుంది. ఇది పాస్ అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకప్పుడు దేవతల రాజధాని ఇవాళ మన రాజధాని అమరావతిగా ఏర్పడబోతుందని చెప్పి ఆ యొక్క అమరేశ్వరి యొక్క ఆశీస్సులతో కొత్త రాజధానికి శ్రీకారం చుట్టబోతున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున అమరావతి రాజధాని అనేటువంటి దానిలో మనం అందరం భాగస్వామ్యమై అందరం కూడా ఆనందోత్సాహాల్లో 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా వారందరి సహకారాన్ని కోరుతూ ఈ ఉత్సవాలు చేయాల్సిందిగా ఇప్పటికే పిలుపునిచ్చాం. సాయంత్రం మరి క్యాండిల్ ర్యాలీ, బైక్ ర్యాలీ అన్నీ ఉంటాయి. వీటన్నిటిలో కూడా పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం. ఏ ఊరైనా